కేటీఆర్ ఏందో చెప్తుండు, జారుడు బండ పైన ఉందట ప్రభుత్వం, అంటే ఇట్లా జారుడు బండ మీద ఉందట, జారుతున్నాడట రేవంత్ రెడ్డికి, జారినట్టే ఇక మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదట. కేటీఆర్ చెప్తుండు, కాంగ్రెస్ ఇక పుంజుకునే అవకాశం లేదు, ముఖ్యమంత్రి సొంత సర్వేలో కూడా వ్యక్తమైన ప్రజా వ్యతిరేకత, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఖాతాలో 78 సీట్లు. కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఫస్ట్ 2 లైన్లు బాగానే ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది. నువ్వు అన్న ఫస్ట్ లైను నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, నీకు కూడా వర్తిస్తుంది. కాంగ్రెస్ ఇక పుంజుకునే అవకాశం లేదని ఎట్లయితే అంటున్నావో, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత నీకు కూడా ఏం ఉపయోగపడతలేదు, ప్రజలు చూస్తున్నారు. ఈ వాడు పోతే వీడు అనుకుంటే వీడట్లే ఉన్నాడు, వాడట్లే ఉన్నాడు, ఎవరిని తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు. పోనీ ఆ బీజేపీ గురించి ఏమైనా ఆలోచిద్దామంటే అసలు వాళ్ళకి మాకు తెలంగాణ కాదు, అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది. సో కేటీఆర్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద 3 సంవత్సరాలలోనే రావడము కరెక్టే, కానీ ఆ ప్రజా వ్యతిరేకత మీకు ఎందుకు ఉపయోగపడతలేదు? ఏమంటారంటే సింపుల్గా, చాలామంది బీఆర్ఎస్ లీడర్లు ఎప్పుడైనా ఫోన్లు చేసినప్పుడు మాట్లాడుతుంటుంటారు. సమ్ టైమ్స్ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఏం కాదే, ఇక ఆయనకు వాడు కథం అయిపోతే మనకైనా ఓటేసేది, అట్టెట్లేస్తారు. ఒకప్పుడు ఉంటుండేనేమో అది, ఇప్పుడు ఆ సినిమా లేదు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఒకప్పటి వాతావరణం కాదు ఇది. 2018లో ఏం జరిగింది? ఆల్టర్నేట్ లేకపోవడంతో మళ్ళీ కేసీఆర్ గెలిచిండు. సో ఇప్పుడు సరే, అంతకంటే దరిద్రమైన సిచ్యువేషన్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాదనడానికి వీల్లేదు. కానీ ప్రజలకు ఒక ఆల్టర్నేట్ ఎప్పుడైతే కనబడుతుందో ఆ ఆల్టర్నేట్ వైపు వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని ఎందుకు ఆల్టర్నేట్గా ప్రజలు ఇంకా భావించట్లేదు, మీరు ఆ స్థాయిలో చేయట్లే. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకంటే మీ 10 ఏళ్ల పాపాలు అట్లే ఉన్నాయి, 10 ఏళ్ల పాపాలు చేసి మళ్ళీ ప్రజలే తప్పు చేసిరని మీ స్టేట్మెంట్స్ అట్లే ఉన్నాయి. ఇవన్నింటితో ఆయన ఇంకొకటి, కేసీఆర్ అసలు బయటికే వస్తలేడు, అసలు ఆయన భవిష్యత్ రాజకీయం ఏందన్న విషయంలో క్వశ్చన్ మార్కే ఉన్నది. పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలో ఉన్నాయి. కేటీఆర్కి హరీష్ రావుకి పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్నది, ఏదో కలిసి పనిచేస్తున్నాడు కనబడుతున్నది, కానీ ఎవరి రాజకీయం వాళ్ళదే ఉన్నది. రేపు పొద్దున హరీష్ రావు ఏం చేసినా ఆశ్చర్యం లేని పరిస్థితి కనబడుతున్నది. ఆల్రెడీ కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తున్నది. ఇవన్నీ పరిస్థితుల మధ్య ఈ కారణాల చేత బీఆర్ఎస్ ఎందుకు అనుకున్నంత స్థాయిలో వాళ్ళు పుంజుకోవట్లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి కొంత అటువైపు మొగ్గుతున్నట్టు కనబడుతున్నది, కానీ అంత స్థాయిలో, అంత పెద్ద మొత్తంలో మీ పార్టీకి కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మీరు పుంజుకుంటున్న పరిస్థితి కనబడతలేదు. అది ఎందుకన్నది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తిన్నది కక్కాలి. ఇవన్నీ చేస్తే అప్పుడేమన్నా ఆలోచిస్తారు జనం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనికి అయిపోయినట్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ ఇదే విషయం తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ జారుడు బండపైన నిల్చుంది, పుంజుకునే అవకాశం లేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలన, సొంత నాయకత్వం పైన ముఖ్యమంత్రి విస్తృత సర్వేను చేయించుకున్నారు. అందులో ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలింది. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాల సర్వేల్లోనూ ఇదే విషయం వ్యక్తమైంది. ప్రజలు కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు వాటిలో స్పష్టమైంది. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోవడంతో తెలంగాణలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పాలనపైన నమ్మకం కోల్పోయినాయి. ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ లాంటి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఇక బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈయనకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజలు. ఏ సర్వేనా ఆయనది? అసలు ఎందుకు వేయాలండి మీకు ఓటు? దేనికి వేయాలా? ఏం చేసిరని ఓటేయాలా? ఈయన పోతా ఆయన పోతే ఈయన మీదేనా రాజకీయం? ఇక ఏం ఎలగబెట్టిరని చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతో మీకు వేయాలనా? కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మీకు వేయాలనా? 10 ఏళ్ళుగా మీరు చేసిన పాపాలేంది? మీ సంపాదన ఏంది? మీరు చేసిన దోపిడీ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే బెటర్ అని అనుకునే వాళ్ళకు కూడా ఇది చెప్పదలుచుకున్నాం మేము. ఈ కంపారిజను రేవంత్కి కేటీఆర్కి మధ్య మనం కంపేర్ చేయడం కాదు మనం చేయాల్సింది. మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అది ఎందుకు జరగట్లేదన్న దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకు ఈ లీడర్లు, ఈ పార్టీలు ఇట్లా తయారైన దాని మీద ఫోకస్ చేయాలి.